ప్రేమికుల రోజు వచ్చేసింది. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. ఈ రోజుని ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్తో ఉంటారు. ప్రేమ అనే 2 అక్షరాలని పెళ్లి వరకు తీసుకెళ్లిన వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. 2 అక్షరాలతో మొదలై అదే 2 అక్షరాలు పెళ్లిగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం అని చెప్పాలి. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా అలా ప్రేమలో పడి పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్లో సక్సెస్ అయిన ప్రేమ కథల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. నాగార్జున, అమల మొదట కిరాయి దాదా సినిమా సెట్స్లో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992 సంవత్సరంలో జూన్ 11వ తారీఖున పెళ్లి చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, చిన్నబాబు, శివ, నిర్ణయం లాంటి సినిమాలో కలిసి జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కూడా 1-2 సినిమాలు నటించింది అమల. రాజశేఖర్, జీవిత తెలుగు స్టార్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఒక స్పెషల్ అని చెప్పాలి. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాలు నటించారు. మొదట జీవితానే రాజశేఖర్ గారికి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్ మాస్టర్, అంకుశం, బావామర్దులు సావా లాంటి సినిమాల్లో వీరిద్దరు కలిసి జంటగా నటించారు. శ్రీకాంత్, ఊహ 1994 సంవత్సరంలో ఆమె సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయన గారు లాంటి సినిమాలు కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 4 సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997 సంవత్సరం జనవరి 20వ తారీఖున పెళ్లితో పదిలపరుచుకున్నారు. వీరి పెళ్లైన సంవత్సరం తర్వాత ఆయన గారు సినిమా విడుదలైంది. మహేష్ బాబు, నామంత్ర సిక్కోదర్ 2000 సంవత్సరంలో వంశీ సినిమాలో మహేష్ బాబు, నామంత్ర కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు 5 సంవత్సరాల పాటు సీక్రెట్గా తమ బంధాన్ని కొనసాగించారు. 5 సంవత్సరాల ప్రేమ అయిన తర్వాత 2005 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అల్లు అర్జున్, స్నేహ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహాని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ ఒక స్నేహితుడి పెళ్లిలో తనని కలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ మార్చుకోవడం, రోజు ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి 2011 సంవత్సరం మార్చి 6వ తారీఖున జరిగింది. రామ్ చరణ్, ఉపాసన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. 2010 సంవత్సరంలో విడుదలైన ఆరెంజ్ సినిమా నుంచి వీరిద్దరు డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబాల అంగీకారంతో జూన్ 14వ తారీఖు 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ మంచు, అండి శ్రీనివాసన్ మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు అండి శ్రీనివాసన్ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి పెళ్లికి షాపింగ్కి వెళ్ళినప్పుడు అతన్ని మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అండి శ్రీనివాస్, లక్ష్మి 7 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట ఆగస్టు 4వ తారీఖున 2006 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. న్యాచురల్ స్టార్ నాని, అంజన టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రేమ జంట నాని, అంజన అని చెప్పాలి. నాని భార్య అంజన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాని విశాఖపట్నంలో రేడియో జాకీగా ఉన్నప్పుడు అంజన ఒక పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్లో స్నేహితులుగా మారిన వీరిద్దరూ ప్రేమాయణం కొనసాగించారు. 5 సంవత్సరాల పాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడ రివీల్ చేయలేదు నాని. ఆ తర్వాత చివరికి అక్టోబర్ 20వ తారీఖు 2012 సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2009 సంవత్సరంలో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావ్ సినిమా సెట్స్లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంత మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్, సూర్య, మనం వంటి సినిమాలు కలిసి నటించారు. నాగ చైతన్య సూపర్ హిట్ సినిమా ప్రేమం సినిమాలో కూడా సమంత అతిథి పాత్ర నటించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన 4 సంవత్సరాలకే 2021 సంవత్సరంలోనే నాగ చైతన్య, సమంత తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ గత సంవత్సరం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ నవంబర్ 1వ తారీఖున 2023 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో వరుణ్ తేజ్, లావణ్య జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో అందాల రాక్షస సినిమా ద్వారానే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందాల రాక్షస సినిమాకి లావణ్య త్రిపాఠి ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. మంచు మనోజ్, భూమా మౌనిక
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత సంవత్సరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు మంచు మనోజ్. మంచు లక్ష్మి నివాసంలో జరిగిన పెళ్లి వేడుకలో మౌనికని ప్రేమ పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల. సూపర్ స్టార్ కృష్ణ సాక్షి సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. ఇద్దరు మనసులు కలవడంతో 1969 సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ గారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లి అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు ఇంకా టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న స్టార్స్ కూడా ఉన్నారు. సుమంత్, కీర్తిరెడ్డి, బాలాజీ, మధుమిత, వరుణ్ సందేశ్, వీతికా షేర్ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.